సో గుడ్ ఈవినింగ్ మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దానిలో భాగంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దానిలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సంబంధించినటువంటి శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంది, మాతా మరణాల రేటు ఏ విధంగా ఉంది, అండ్ దాంతోపాటు ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఏవైతే ఉంటాయో, అంటే హాస్పిటల్స్లో డెలివరీ అయ్యే డెలివరీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఇళ్ల దగ్గర డెలివరీ అయ్యే డెలివరీస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ దాంతోపాటు సగటు జీవితకాలం ఎంత, ఊబకాయం మహిళల్లో ఏ విధంగా ఉంది, పురుషుల్లో ఏ విధంగా ఉంది అని ఒక రకంగా డీటెయిల్డ్ డేటా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ డేటా ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో దాని నుంచి కూడా తీసుకొని ఓవరాల్గా ఒక కాంప్రహెన్సివ్ డేటా, ఒక సమగ్ర డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డేటాని మనం ఒకసారి డీటెయిల్డ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫస్ట్ ఏంటంటే, మన రాష్ట్రంలో పురుషులు మహిళలు తీసుకుంటే ఈ ఊబకాయం ఒబెసిటీ అనేది మహిళల్లో బాగా ఎక్కువగా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, రాష్ట్రంలో 96.5% ప్రసవాలు అనేవి ఈ వైద్య నిపుణుల సమక్షంలోనే జరుగుతున్నాయి అన్నమాట. అది స్టేట్కి చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ అనమాట ఈ మాతా మరణాలు లేదంటే శిశు మరణాలు తగ్గించడంలో. ఎందుకంటే ఇళ్ల దగ్గర ప్రసవాలు జరిగినప్పుడు ఈ శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండటం, అండ్ అదేవిధంగా మాతా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అయితే చాలా రాష్ట్రాలు అండ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 100% ప్రసవాలు అనేవి వైద్య నిపుణుల సమక్షంలో హాస్పిటల్లో జరగాలని చెప్పేసి టార్గెట్స్, లక్ష్యాలు పెట్టుకోవడం కూడా జరిగిందనమాట. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే అధిక బరువు సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉందన్నమాట రాష్ట్రంలో. ఈ ఒబెసిటీ అనేది అంటే ఊబకాయం అనేది బాడీ మాస్ ఇండెక్స్ BMIతో కొలుస్తారనమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే సాధారణ స్థితి కంటే తక్కువ బరువు ఉన్న దీన్ని ఏమంటారంటే బాడీ మాస్ ఇండెక్స్ అని పిలుస్తారనమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువగా ఉంది. అండ్ మహిళల సంఖ్య గతంలో కంటే తగ్గిన ఈ ఊబకాయ సమస్య ఏదైతే ఉందో, ఈ ఒబెసిటీ సమస్య ఏదైతే ఉందో, ఆ ఒబెసిటీ సమస్య అనేది వెంటాడుతుందన్నమాట. అండ్ ఇంకా ఈ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది తాజాగా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. అండ్ ఈ నివేదికలో భారతదేశంలో మహిళలు పురుషులు 2025 పేరుతో ఈ నివేదిక అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు రిలీజ్ చేశారు ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మహిళలు పురుషులు 2025 నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే ఇది కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఇప్పుడు ఈ NSO అనేది ఏదైతే ఉందో, ఈ NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కూడా ఈ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తుందన్నమాట. రైట్. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ ఊబకాయ సమస్య అనేది రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్ని ఎక్కువగా వేధిస్తుంది. అండ్ దాంతోపాటు స్త్రీలలో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో, అంటే సాధారణం కంటే తక్కువ బరువున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు ముందుటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం మంది తగ్గారని చెప్తుంది ఈ డేటా. బట్ దాంతోపాటు ఈ ఊబకాయ సమస్య అంటే ఎక్కువ బరువుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పేసి ఈ డేటా చెప్పడం జరుగుతుంది. అయితే 2015-16లో పురుషుల్లో ఒబెసిటీ 7.7% ఉంటే అది 2019-21 నాటికి 6.3% తగ్గిందనమాట. అంటే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఈ ఊబకాయం అనేది మహిళల్లో పెరిగింది బట్ పురుషుల్లో తగ్గుతుందన్నమాట. రైట్. సో ఈ డేటా బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇదే టైంలో మహిళల్లో మనకి ఇప్పుడు ఊబకాయం చూసుకుంటే 2015-16 ఆ టైంలో మహిళల్లో ఊబకాయం దాదాపు 10.3% మంది మహిళలకు ఊబకాయం ఉంది. అండ్ ఇది 2019-2021 నాటికి ఈ ఊబకాయం అనేది 12% పెరిగిందని చెప్పేసి ఈ డేటా మనకి క్లియర్గా చెప్తుంది. అయితే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాతా మరణాలు కానీ శిశు మరణాలు కానీ వైద్యుల సమక్షంలో జరిగే ప్రసవాలు కానీ వీటన్నిటి గురించి కూడా ఒక సమగ్రమైన సర్వే అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 అనేది రీసెంట్గా పబ్లిష్ చేసిన డేటా ప్రకారం 17.6 మంది మహిళలు సాధారణం కంటే తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఉన్నారంటే ఆ మహిళ యొక్క సాధారణ బరువు 55 కేజీలు అనుకుంటే ఈ 55 కేజీల సాధారణ బరువు కంటే
తక్కువ బరువు ఉన్న మహిళలు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 17.6% మంది మహిళలు ఉన్నారనమాట. సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. మాల్ న్యూట్రిషన్ ఒక కారణం అయి ఉండొచ్చు, లేదంటే ఎనీమియా ఇంకో కారణం అయి ఉండొచ్చు. ఈ పౌష్టికాహార లోపం ఏదైతే ఉందో అది ప్రధాన కారణం అయి ఉండొచ్చు అనమాట. అయితే ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లోకి వచ్చేసరికి ఈ సమస్య ఏదైతే ఉందో, అంటే ఈ లో బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, అంటే సాధారణం కంటే తక్కువ బరువు ఉన్నటువంటి మహిళలు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4లో 17.6 ఉంటే ఆ సమస్య అనేది 14.8% తగ్గడం జరిగింది ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో. అండ్ దాంతోపాటు ఈ అధిక బరువు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఊబకాయంతో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, గతంలో 33.2% ఉంటే ఇప్పుడు 36.3% పెరిగినట్లు. అంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి మహిళల శాతం కూడా బాగా పెరిగిందనమాట. అయితే ఇక్కడ రాష్ట్రంలో మనం ఒకసారి శిశు మరణాల రేటును చూసుకుంటే, శిశు మరణాల రేటును ఏ విధంగా లెక్కిస్తారంటే, ప్రతి 1000 జనాలకు 2008లో 53 శిశు మరణాలు ఉంటే అది 2023కి వచ్చేసరికి 25కి తగ్గడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ శిశు మరణాల రేటుని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఈ శిశు మరణాల రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ శిశు మరణాల రేటు తక్కువగా ఉండటం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేటర్ అనమాట. అండ్ దాంతోపాటు ఈ బాలుర మరణాల రేటు 2008లో 52 ఉంటే అది 2023కి వచ్చేసరికి 26 కూడా తగ్గడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలా బ్యాక్వర్డ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ శిశు మరణాల రేటు 70, 75 ఆ విధంగా కూడా ఉంటుందన్నమాట. బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 శిశు జననాలకి కూడా 25 మరణాలుగా ఉన్నాయి. అది 2023 డేటా ప్రకారం. అండ్ దాంతోపాటు సగటు జీవితకాలం ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే విషయం గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో సగటు జీవితకాలం 2016 నుంచి 2020 వరకు ఇది 70.6 ఏళ్ళు ఉంటే 2019 నుంచి 2023 నాటికి 70.7 ఏళ్ళుగా గుర్తించడం జరిగిందనమాట. అంటే ఒక వ్యక్తి 70.7 సంవత్సరాలు తన సగటు జీవితకాలంగా ఈ జాతీయ గణాంకాల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది ప్రకటించిన డేటా వల్ల మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ సగటు జీవితకాలం కూడా ఆంధ్రప్రదేశ్లో పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు 2016, 2020 ఈ 4 సంవత్సరాల సగటు జీవితకాలం 70.6 సంవత్సరాలు అయితే అది 70.7 సంవత్సరాలకి పెరిగింది. అయితే కుటుంబ నియంత్రణ గురించి మనం ఒకసారి ఇంపార్టెంట్ డేటా అనేది పరిశీలిస్తే, రాష్ట్రంలో ఎవరైతే 15 నుంచి 49 ఏళ్ల వివాహిత మహిళలు ఉంటారో ఆ మహిళల్లో ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అనుసరిస్తున్న వారు 2015-16లో 69.4% మంది ఉన్నారనమాట. అయితే 2019, 2021 ఈ మధ్య కాలంలో అది 70.8% పెరగడం జరిగింది. అండ్ ఈ ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో అది కూడా బాగా తగ్గుతూ వస్తుందన్నమాట. అంటే ఓవరాల్గా ఈ బర్త్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ బర్త్ రేట్ తగ్గుతూ రావటం, ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుతూ రావటం, అండ్ దానివల్ల రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది తీసుకురావటం. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ జననాల రేటుని పెంచాలనే ఉద్దేశంతో ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే పాపులేషన్ లేకపోతే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే అవకాశం ఉందన్నమాట. అయితే శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు 2019 నుంచి 2021లో 69.6 మంది మహిళలు చేయించుకుంటే పురుషుల్లో కేవలం 0.4% మంది పురుషులు మాత్రమే చేయించుకున్నారనమాట. అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఈ డేటాను బట్టి ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే ఈ శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఏవైతే ఉంటాయో దానిలో మహిళలు ఎక్కువగా శస్త్రచికిత్సలు అనేవి చేసుకోవడం జరుగుతుంది. 69.6% మంది మహిళలు, బట్ పురుషుల్లో కేవలం 0.4% మాత్రమే ఈ శస్త్రచికిత్సలు అనేవి చేసుకుంటున్నారు అనమాట. రైట్ అండి. సో ఇప్పుడు బాలిక మరణాల రేటు అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఎందుకంటే బాలుర మరణాల రేట్ అనేది కూడా మనం చూడటం జరిగింది. ఇది బాలుర మరణాల రేట్ అనేది 26గా ఉంటే బాలికల మరణాల రేటు 55 నుంచి ఇది 25కి తగ్గడం కూడా జరిగిందనమాట. ఇది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనమాట. సో 5 ఏళ్ల లోపు ఈ పిల్లల మరణాల రేటు 2025లో 27గా ఉంటే అది 2023 వచ్చేసరికి 21గా తగ్గిందనమాట. అయితే ఇది పర్టికులర్గా 5 ఏళ్ల లోపు పిల్లల మరణాల రేట్ అనమాట. అయితే 2020లో బాలుర మరణాల రేటు 26 ఉంటే బాలికల మరణాల రేట్ అనేది 27 ఉంది. అంటే
బాలికల మరణాల రేటు బాలుర మరణాల రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అయితే 2023 నాటికి బాలుర మరణాల రేటు 21గా ఉంటే బాలికల మరణాల రేటు 20కి తగ్గడం జరిగిందనమాట. అంటే 2020లో ఈ బాలికల మరణాల రేటు ఎక్కువగా ఉంటే 2023 వచ్చేసరికి ఈ బాలికల మరణాల రేట్ అనేది బాలుర యొక్క మరణాల రేటు కంటే తగ్గడం జరిగిందనమాట. ఎందుకంటే బాలుర మరణాల రేటు 21 ఉంటే బాలికల మరణాల రేటు కేవలం 20 మాత్రమే ఉంది. అండ్ దాంతోపాటు ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనమాట. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 సజీవ జననాలకు ప్రసవ సమయంలో అండ్ అదేవిధంగా ప్రసవం తర్వాత ఈ మాతృ మరణాల నిష్పత్తి అనేది 2004-2006 మధ్యలో 154 మంది మహిళలు చనిపోతే ప్రసవం సమయంలో, అదేవిధంగా ప్రసవం తర్వాత ఇదే నెంబరు 2021-23 నాటికి 30కి తగ్గడం కూడా జరిగిందనమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇండికేటర్ అనమాట. ఎందుకంటే ఈ మాతృ మరణాలు అనేవి కూడా సిగ్నిఫికెంట్గా తగ్గడం జరిగింది. 2004-2006 డేటాతో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేవలం 30 మాతృ మరణాలు మాత్రమే నమోదయ్యాయి 21-23 ఈ టైంలో. సో దీన్ని ఏమంటారంటే మాతృ మరణాల రేటు అని కూడా పిలుస్తారనమాట. ఈ మాతృ మరణాల రేట్ అనేది ప్రతి 1,00,000 సజీవ జననాలకు ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత ఎంతమంది తల్లులు అయితే చనిపోతున్నారో దాన్నే మాతృ మరణాల రేట్ అని కూడా పిలుస్తారనమాట. అండ్ దాంతోపాటు ఈ నిపుణులైన ఆరోగ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో హాస్పిటల్లో జరిగేటువంటి ప్రసవాలు రాష్ట్రంలో 2015-2016 మధ్య 91.5% ఉంటే అది 2019-2021 ఈ టైంలో అది 96.5% కూడా పెరగడం జరిగిందనమాట. ఓవరాల్గా మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో దానిలో కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో కానీ, మెటర్నల్ మోర్టాలిటీ రేట్లో కానీ, అండ్ అదేవిధంగా బాలికల మరణాల రేటు తగ్గడంలో, బాలుర మరణాల రేటు తగ్గడంలో కూడా ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ స్టేట్లో కనపడుతుంది. ఎక్సెప్ట్ ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల్లో ఊబకాయం సమస్య పెరగడం తప్ప. రైట్ అండి, ఈ డేటా కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు ఇళ్లలో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ ఏదైతే ఉందో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రసవాలు 3.7% నుంచి 1.3%కి తగ్గడం కూడా జరిగిందనమాట. అంటే కొన్నిసార్లు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇళ్లలో కూడా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రసవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇవి కూడా అంత సేఫ్ కాదనమాట. సో ఈ ప్రసవాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో 3.7% నుంచి 1.3% అనేది తగ్గడం జరిగిందనమాట. సో ఇది కూడా ఒక మంచి ఇండికేటర్. ఎందుకంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. హాస్పిటల్లో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రసవాలు చేయటం అనేది ఈ మాతృ మరణాలు తగ్గించడంలో, అదేవిధంగా శిశు మరణాలు తగ్గించడంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. అయితే ఈ టీనేజీ ప్రెగ్నెన్సీ అనేది రాష్ట్రంలో ఒక్కసారి పరిశీలిస్తే, టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఎవరైతే 15 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉంటారో ఈ బాలికలు, ఈ ఏజ్లో ఉన్నటువంటి 15 నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి బాలికలు గర్భం దాల్చి తల్లులైన వారు 2019లో 10.7%. సో 10.7% ఉంటే అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 13.1% అండ్ పట్టణాల్లో 5.6%గా ఉన్నారనమాట. రైట్ అండి, అంటే ఈ 15 నుంచి 19 ఏళ్ల మధ్య గర్భం దాల్చి తల్లులైన వారు 2019లో 10.7% ఉన్నారనమాట టోటల్గా మొత్తం గర్భం దాల్చినటువంటి మహిళల్లో. అయితే వీళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 13.1% అండ్ పట్టణ ప్రాంతాల్లో తక్కువగా 5.6% ఉన్నారు. అయితే ఈ నెంబర్ అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇది 2019కి సంబంధించిన డేటా అండ్ 2023లో ఈ 10.7% అనేది తగ్గి 9.7%కి చేరుకుందనమాట. అంటే ఈ టీనేజీ ప్రెగ్నెన్సీ ఎవరైతే 15 నుంచి 19 ఏళ్ల మధ్య గర్భం దాలుస్తున్నారో వారి సంఖ్య అనేది కూడా తగ్గుతూ వస్తుంది. బట్ స్టిల్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా 11%
9% ఉంది. అండ్ పట్టణ ప్రాంతాల్లో 5.6% మందిగా ఉందన్నమాట. అంటే 2019, 2023 సో పట్టణ ప్రాంతాల్లో ఈ టీనేజీ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో అది సేమ్ ఉంది. బట్ గ్రామీణ ప్రాంతాల్లో 2019లో ఇది 13.1%గా ఉంటే అది తగ్గి 11.9% అనేది చేరుకోవటం కూడా జరిగిందనమాట. అయితే రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు కూడా తగ్గుముఖం పట్టాయన్నమాట. ఈ హెచ్ఐవి సంక్రమణ రేట్ ఏదైతే ఉందో అది తగ్గుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2023లో ప్రతి 1000 మంది పురుషుల్లో 0.07 మహిళలు అండ్ 0.07 పురుషులు అండ్ మహిళల్లో 0.05% మహిళలు ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అనమాట. రైట్. సో ఇది 2023 డేటా ప్రకారం. అయితే 2024లో పురుషుల్లో ఈ హెచ్ఐవి కేసులు అనేవి 0.07 నుంచి 0.06కి తగ్గడం జరిగింది. అండ్ అదేవిధంగా స్త్రీలలో ఇప్పుడైతే 0.05గా మాత్రమే ఉంది. ఓవరాల్గా మనం చూస్తే ఈ హెచ్ఐవి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తగ్గుతూ వస్తుందన్నమాట. అయితే 2024లో ఈ క్షయ కేసులు ఏవైతే ఉన్నాయో సో ఈ క్షయ కేసులు పురుషుల్లో 53,544 క్షయ కేసులు నమోదైతే స్త్రీలలో 31,245 క్షయ కేసులు అనేవి గుర్తించడం జరిగిందనమాట. ఈ క్షయ అనేది కూడా ఒక రకంగా దీర్ఘకాలిక వ్యాధి అనమాట. సో దీర్ఘకాలిక వ్యాధి అండ్ ఈ క్షయ లాంటి వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్స అనేది కూడా అవసరం అవుతుందన్నమాట. సో ఒకవేళ దీర్ఘకాలిక చికిత్స కనుక ప్రొవైడ్ చేయకపోతే అది ఒక విధంగా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే దానికి దారి తీయడానికి కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం తీసుకున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వ్యాధిని నివారించడానికి ఆ మందులు అనేవి ఈ క్షయను కలిగించేటువంటి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చంపలేవు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ మెడిసిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయదు అనమాట ఈ బ్యాక్టీరియా ఈ ప్యాథోజన్కి. సో ఎఫెక్టివ్గా పనిచేయలేనప్పుడు మనం మెడిసిన్ తీసుకున్నా సరే ఆ వ్యాధి అనేది తగ్గుముఖం పట్టదు. అండ్ తగ్గుముఖం పట్టకపోవటం వల్ల ఈ క్షయ లాంటి వ్యాధులు ఏమవుతుందంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఈజీగా వ్యాప్తి చెందడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగా చాలా ఎక్కువ మంది ఈ క్షయ లాంటి వ్యాధుల బారిన పడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.